ఈరోజు ఒక దారుణమైన సంఘటన జరగడం జరిగింది. అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీ వాసిం ఖాన్ ఒక హాస్పిటల్‌లో పనిచేస్తూ ఉంటే, సూర్యాపేట హాస్పిటల్‌లో పనిచేస్తూ ఉంటే, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ ఉండు. అతనికి 3 నెలల జీతం రాక కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పెరిగి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము గత కొద్ది రోజులుగా జేఏసీ నాయకుడు లక్ష్మణన్న కానీ, ఇంకా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కానీ, మేమందరం వరుసగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళు జేఏసీ నాయకులు మినిస్టర్ని కలవడం, ఇంకా లెజిస్లేచర్ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతలోపట్నే ఈ సంఘటన జరగడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి శ్రీకాంత్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. శ్రీకాంత్ కూడా ఇంకా మెయిన్గా చూసుకుంటే హాస్పిటల్లో సూర్యాపేట హాస్పిటల్లో వాసిం ఖాన్ ఈరోజు సూసైడ్ లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది దారుణమైన సంగతి. ఇది నేను గత కొద్ది రోజుల్లో చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం. మీకు ఒకసారి వాసిం రాసినటువంటి సూసైడ్ లెటర్ ఏం రాసింది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏం రాసిందంటే, సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న వాసిం ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించు అంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్లు కన్నీటి పెట్టిస్తుంది. డియర్ రజని, నిన్ను చాలా బాధ పెట్టా. మనకు ఎవరు లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా, కానీ ఏది కుదరడం లేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుగ్గా పుడతా అని రాశారు. తాను కొంతమందికి చేసిన అప్పులను చెల్లించాలని భార్యను కోరారు. ఎంత దారుణం అంటే, నాకు అంటే వాళ్ళకు ఎవరు లేరు అని చెప్తుండు. మన ఇద్దరమే, ఎవరు లేరు మన ఇద్దరుకు, పిల్లల్ని మంచిగా పెంచాలి, ఒక కలలు కన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎవరైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు. అతను కూడా అట్నే కలలు కన్నాడు, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, ఏదో జాబ్ చేసుకోవాలని. కానీ దరిద్రం ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఒక జాబ్ ఎక్కడమో అతనికి జీవితంలో పాపమైంది. అంటే అతనికి ఎవరు లేరని చెప్తున్నాడు. లేనటువంటి సిచ్యువేషన్ లో అతను అప్పులు చేయవచ్చు, లేకపోతే ఏదో చేసి అప్పుల భారం పెరిగి, ఆర్థిక భారం పెరిగి 3 నెలల నుంచి జీతం పడక, పిల్లలకు కనీసం నుండి అవసరాలు తీర్చలేక, భార్యను అటు సరిగా చూసుకోలేక, ఇవన్నీ ఇబ్బందులతో ఈరోజు అనే ఆవేదన కనిపిస్తుంది ఆ లెటర్లో. నేనేం చేయలేకపోతున్నా, జాబ్ చేస్తున్నా కూడా, నేను పని చేస్తున్నా కూడా నాకు ఈరోజు నేను సరిగా బతకలేకున్నా పోతున్నా అని చెప్పేసి ఒక ఆవేదన కనిపిస్తుంది. నేను గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్, అవుట్ సోర్సింగ్ అనే వ్యవస్థ అనే దరిద్రంను వ్యవస్థ అని చెప్పి చాలా రోజులు చెప్తూ ఉన్నాం. ఒక ఏజెంట్ల కోసం ఒక ఏజెంట్ వ్యవస్థ పెట్టి వీళ్ళ ఉసురు తీసుకుంటున్నారు, వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి. ఇంకా ఈ వ్యవస్థ కింద ఆడవాళ్ళకైతే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు విషయంలో అయితే లైంగిక ఇబ్బందులు కూడా ఇవి ఏజెన్సీ వ్యవస్థలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ఒక్క ఘటనే కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అరే ఇచ్చే జీతం ఏదో వచ్చే కొద్ది జీతం అదేదో కరెక్ట్ ఇస్తే అయిపోతుంది కదా, 3 నెలలు 4 నెలలు వాళ్ళు ఏం చేస్తారు, మరి గవర్నమెంట్ రిలీజ్ చేస్తలేదు, మేము ఇస్తలేమని వాళ్ళు చెప్తారు. ఒక దరిద్రమైన వ్యవస్థ ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేది. దీన్ని తీసేయాలి, దీన్ని ఉండకూడదు. వాళ్ళ తన అడ్డగోలు చాకిరి చేయించుకొని మరి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళ చావులకు కారణమవుతుంది ఈ వ్యవస్థ. వాళ్ళకి ఇచ్చే 10,000 సరే కరెక్ట్ టైంకి వస్తే వాళ్ళకి అవసరాలు, కనీస అవసరాలు తీర్చుకోగలుగుతారు. గతంలో కూడా లక్ష్మణన్న పోరాడుతూ ఉండు జేఏసీ తరఫున ఈ వ్యవస్థ పైన మాట్లాడాలని, ముందుకు తీసుకురావాలని. అన్ని ఉద్యోగులందరూ ఏకమవుతా ఉన్నారు. అందులోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. ఇంకైనా కళ్ళు తెరిచి మంత్రులకు ఇచ్చిర్రు, ఎమ్మెల్యేలకు ఇచ్చిర్రు, సీఎం దాకా కూడా ఈ విషయం పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా ఆలస్యం మీరు చేస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతూ ఉంటాయి. కానీ మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి మాత్రం జేఏసీ తరఫున లక్ష్మణన్న గారు కావచ్చు, మేము కాబట్టి ఒకటే చెప్తున్నాం, మనకు సూసైడ్లు కాదు, ఏదో దరిద్రాన ఒక
వ్యవస్థలో మనం ఇరికినం సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు 2 లక్షల మంది సూసైడ్ చేసుకోవాలి మరి ఈ వ్యవస్థలో. అంత దారుణమైన వ్యవస్థ అది. సూసైడ్ పరిష్కారం కాదు. పోరాడుదాం, ప్రభుత్వం మీద పోరాడుదాం. ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసేంత వరకు మనమందరం ఏకమై అవుట్ సోర్సింగ్ వ్యవస్థలకు ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగులు అందరం ఏకమై కొట్లాడుదాం. మనకి స్ఫూర్తి తెలంగాణ ఉద్యమమే. మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం. ఏ విధంగా వీళ్ళు ఇవ్వకపోతే, ప్రభుత్వం ఇవ్వకపోతే, గత ప్రభుత్వం 10 ఏళ్ళు నాన్పింది, వీళ్ళు ఇంకా నాన్పుదాం అనుకుంటారో ఏమో అర్థమవుతలేదు. కానీ వీళ్ళు నాన్పాలనుకుంటే మాత్రం అధితులలో జేసీ ఆధ్వర్యంలో లక్ష్మణ గారు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు దీనిపైన పెద్ద యుద్ధం చేయబోతున్నారు. మీరు అధైర్యపడకండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొట్లాడుదాం, కొట్లాడి తెచ్చుకుందాం. కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం సూసైడ్లు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఒక కొద్ది రోజులే ఆగండి. మనం మంచి రోజులు రాబోతున్నాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇలా తొందరపాటు నిర్ణయాల వల్ల ఈరోజు వాళ్ళ పిల్లలు ఆగమవుతారు, భార్య ఆగమవుతుంది, వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డు మీదటువంటి పరిస్థితి. అతనికి ఎలాంటి పరిహారం కూడా ఉండదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకనైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అర్థం చేసుకొని ఇంకనైనా ఈ ప్రాబ్లంని తొందరగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకు ఒక ఊరట కల్పించే విధంగా ఈ అవుట్ ఏజెన్సీ విధానాన్ని తీసేయాలి. వాళ్ళు ఎక్కువ పైసలు అడుగుతలేరు. మాకు ప్రభుత్వ ఉద్యోగులు లెక్క మాకు ఎక్కువ జీతాలు ఇవ్వాలని అడుగుతలేరు. ఆ ఒక ఏజెన్సీ వ్యవస్థని మాకు తీసేయండి, మాకు కార్పొరేషన్ పెడతారా, ఏదైనా పెడతారని అడుగుతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ అది. ఈ వీడియోను షేర్ చేయండి, ఇంకా 10 మంది చేయండి. ఇక్కడ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వెళ్ళాలి. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. 2 లక్షల మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇలా రోజుకొకరు వాళ్ళు ఎందుకంటే దారుణమైన పరిస్థితి. కనీసము మనకు పోవడానికి పాల బిల్లు, ఒక ఎలక్ట్రిసిటీ కట్టడానికి రోజు డైలీ ఖర్చులో కూడా వాళ్ళకు పైసలు లేకపోతే ఎట్లా బతుకుతారు? మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకు మేము భరోసా, మేము అందరం అండగా ఉంటాం. కొట్లాడదాం, ప్రభుత్వం మీద కొట్లాడదాం. మీరు అధైర్యపడొద్దు. మీ కొట్లాడి ప్రభుత్వం దగ్గర కొట్లాడి మనము మన డిమాండ్ మనము సాధించుకుందాం. మీకు అందరిగా మాలాంటి ఛానల్ కావచ్చు, మేము అందరూ అండగా ఉంటాం. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు.